అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు కాంపిటీషన్ గట్టిగా ఉంది. బట్ ఈసారి కాంపిటీషన్ లేకుండా అల్లు అర్జున్ కి అవార్డు ఇచ్చేయచ్చు. ఇది బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన మూవీ అంటే గుడ్ అని చెప్పేవాడిని. బట్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ఈవెంట్ ఫిల్మ్స్ అనేవి చాలా రేర్ గా రిలీజ్ అవుతూ ఉంటాయి. అందులోనూ ఈవెంట్ ఫిల్మ్స్ లో సీక్వెల్ హైప్ తో ఒక మూవీ రిలీజ్ అవుతుంది అంటే ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ రేంజ్ లో ఉంటాయి. అలాంటి భారీ ఎక్స్పెక్టేషన్స్ తో పుష్ప 2 ఆల్ టైమ్ రికార్డ్ థియేటర్స్ లో ఈ రోజు చాలా గ్రాండ్ గా రిలీజ్ అయింది. పుష్పతో అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు రావడంతో బన్నీ పర్ఫార్మెన్స్ పై కూడా ఎక్స్పెక్టేషన్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. మరి ఈ మూవీ ఆ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయిందా లేదా, సీక్వెల్ హైప్ ని జస్టిఫై చేసే విధంగా ఉందా లేదా, అసలు మూవీ ఎలా ఉందో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా ప్లాట్ విషయానికి వస్తే పుష్ప పార్ట్ 1 ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఈ సినిమా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. బట్ ర్యాండమ్ సీన్స్ తో పార్ట్ 1 లో ఏదైతే క్వశ్చన్ మార్క్ గా వదిలేశారో, లైక్ పుష్పకి ఇంటి పేరు లేకపోవడం, షెకావత్ తో మొదలైన క్లాష్, వీటి కంటిన్యూషన్ ని మూవీలో అయితే చూడొచ్చు విత్ ఫుల్ ఆఫ్ యాక్షన్ అండ్ ఎలివేషన్ సీన్స్. ఇది సింపుల్ గా మూవీ యొక్క బేసిక్ ప్లాట్. ఇక మూవీ ఎలా ఉంది అంటే, ఇది బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన మూవీ అయితే గుడ్ అని చెప్పేవాడిని. బట్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ లో డైరెక్టెడ్ బై సుకుమార్ అని పడ్డంతో ఆ మాట రావట్లేదు. బేసిక్ గా సుకుమార్ డైరెక్షన్ అంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కొన్ని విషయాల్లో సుకుమార్ ఆ స్టాంప్ అయితే వేశాడు. ఇందులో ఆ స్టాంప్ అయితే ఎక్కడా కనిపించదు. 1-2 సీన్స్ లో తప్ప. పుష్ప పార్ట్ 1 తో గ్రౌండ్ లెవెల్ మాస్ లోకి దిగిన సుకుమార్ పార్ట్ 2 తో నార్త్ మాస్ లోకి ఎంటర్ అయ్యాడు. దాన్ని మన వాళ్ళు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారనేది ఇండివిజువల్ ఒపీనియన్. పచ్చిగా చెప్పాలంటే సినిమాలో కథ అయితే లేదు. పుష్పరాజ్ కి తన ఇంటి పేరు లేదని పార్ట్ 1 లో జరిగిన అవమానానికి పార్ట్ 2 లో ఆ ఇంటి పేరు గౌరవప్రదంగా తిరిగి తనకి ఎలా వచ్చిందో తెలియాలంటే 3.5 గంటల పాటు సినిమా చూడాల్సిందే. ట్రైలర్ లో చెప్పినట్టు పెళ్ళమ్మాట మొగుడు వింటే ఎలా ఉంటుందో ఈ సమాజానికి చూపిస్తా అనే పాయింట్ పై సినిమా అంతా వెళ్తుంది. కథలేని సినిమాని 3.5 గంటల పాటు ఎలా చూడాలి బ్రో అంటే అక్కడే సుకుమార్ మార్క్ కనిపిస్తుంది. సీన్స్ తో చేసిన మ్యాజిక్. ఒక్కో ఎపిసోడ్ 20-30 మినిట్స్ ఉన్నా ఎక్కడ బోర్ కొట్టదు. హీరో ఈగో టచ్ అయ్యేలా ఏదో ఒక సీన్ క్రియేట్ చేయడం, దాని సొల్యూషన్ కి మరో సీన్ రాయడం, అక్కడ డైలాగులు ఇంట్రెస్టింగ్ గా రాయడం. సుకుమార్ అయితే తన పెన్ పవర్ చూపెట్టాడు. సుకుమార్ రైటింగ్ కి బన్నీ పర్ఫార్మెన్స్ అండ్ టెక్నికల్ టీమ్ సపోర్ట్ బాగా హెల్ప్ అయ్యాయని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్. ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి డిఎస్పీ తో పాటు ఇంకొంతమందిని తీసుకున్నారు. బట్ వాళ్ళు ఏ సీన్స్ లో మ్యూజిక్ ఇచ్చారో తెలియదు. కానీ ఓవరాల్ గా చూసుకుంటే సీన్స్ ని ఎలివేట్ చేయడంలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా హెల్ప్ అయింది. కానీ మూవీలో సీన్సే కంటిన్యూషన్ పార్ట్ లా ఉండకుండా ఎక్కడెక్కడవో తీసుకొచ్చి అతికిచ్చినట్టయితే ఉంటాయి. వెబ్ సిరీస్ లా చేస్తే 8 ఎపిసోడ్స్ తో ఒక్కో ఎపిసోడ్ కి ఒక్కో డిఫరెంట్ టైటిల్ అయితే పెట్టచ్చు. అసలు వేరీస్ పుష్పరాజ్ అనే కాన్సెప్ట్ సినిమాలోనే ఉండదు. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ని బాగా డిజైన్ చేశారు. బట్ బోయపాటి శ్రీను స్టైల్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది. స్టార్టింగ్ ఇంట్రో ఫైట్ నుంచి ఎండింగ్ లో వచ్చే ఫైట్ వరకు విలన్లు ఎగురుతూనే ఉంటారు, హీరో నరుగుతూనే ఉంటాడు. జాతర సీన్ లో యాక్షన్ సీక్వెన్సెస్ అయితే నెక్స్ట్ లెవెల్. పార్ట్ 1 లో షెకావత్ కి ఇచ్చిన హైప్ కి ఈ మూవీలో వీళ్ళిద్దరి మధ్య పడ్డ సీన్స్ కి సంబంధం ఉండదు. కన్వర్జేషన్ సీన్స్ అయితే పెద్దగా లేవు. ఉన్న ఒక్క సీన్ లో కూడా ఇద్దరు మాట్లాడుకోరు. బట్ ఉన్న కొన్ని సీన్స్ అయితే ఎంటర్టైన్ చేస్తాయని చెప్పొచ్చు. బట్ ఓవరాల్ గా చూసుకుంటే సినిమాలో చాలా ఫ్లాస్ అయితే ఉన్నాయి. అది డీటెయిల్ గా నెక్స్ట్ వచ్చే ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇక టెక్నికల్ సైడ్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అండ్ డైలాగ్స్ మూవీకి ప్లస్ పాయింట్స్ కాగా ఎడిటింగ్ ప్యాచిగా అనిపించింది. రన్ టైం కూడా మరి 3.5 గంటలంటే చాలా కష్టం. యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది. బట్ డాన్స్ కొరియోగ్రఫీ కాస్త తేడా కొట్టిందని చెప్పొచ్చు. అసలు సూసేకి సాంగ్ ప్లేస్మెంట్ కానీ ఆ సాంగ్ కొరియోగ్రఫీ కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానిలో 50% కూడా రీచ్ కాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా బాగా ఖర్చు పెట్టారు. ఖర్చు అయితే స్క్రీన్ పై కనిపించిందని చెప్పొచ్చు. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు ఇచ్చినప్పుడు కాంపిటీషన్ గట్టిగా ఉంది. బట్ ఈసారి కాంపిటీషన్ లేకుండా అల్లు అర్జున్ కి అవార్డు ఇచ్చేయచ్చు. జాతర సీన్ లో తన పర్ఫార్మెన్స్ చూసిన ఎవరైనా దీన్ని ఒప్పుకోవాల్సిందే. అసలు అల్లు అర్జున్ నట విశ్వరూపాన్ని ఆ సీన్ లో చూస్తాం. అండ్ ఓవరాల్ గా కూడా పుష్ప క్యారెక్టర్ కి అల్లు అర్జున్ తన ప్రాణం పెట్టాడని చెప్పొచ్చు. ఇక శ్రీవల్లిగా మొత్తం నడిపిస్తూ రష్మికకి మంచి సీన్లే పడ్డాయి. బట్ జాతర సీన్ లో కాస్త ఓవర్ గా యాక్ట్ చేసిందని చెప్పొచ్చు. ఇక పార్ట్ 1 లో ఉన్న సునీల్, అనసూయ, రావు రమేష్ అండ్ క్యాస్వాకి మంచి సీన్సే పడ్డాయి. ఫహద్ ఫజిల్ క్యారెక్టర్ నుంచి ఏదో చూపెద్దామని ఏదో చూపెట్టారు. నా వరకు షెకావత్ సీన్స్ అయితే వర్కౌట్ కాలేదు, ఆ ఇంటర్వెల్ సీన్ తప్ప. ఇక ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది, చూడొచ్చా లేదా అంటే అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ కి కొన్ని సీన్స్ కి మూవీని ఖచ్చితంగా ఒకసారి అయితే చూడొచ్చు. బట్ రిపీట్స్ లో చూడాలంటే ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. వీకెండ్ లో టైం ఉంటే ట్రై చేయండి. సో గైస్, దట్స్ ద రివ్యూ ఆఫ్ ది పుష్ప 2 ఫిల్మ్. మీరు కూడా మూవీ చూసుంటే ఎలా అనిపించిందో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.